సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు క్యారెట్ జంతికలు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటాయండి. ముందుగా నేను ఒక 2 క్యారెట్లని చెక్కు తీసుకొని ఈ విధంగా పెట్టుకున్నానండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో 1/2 కప్పు శనగపిండి యాడ్ చేసుకుందామండి. 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి అండి. సమానంగా తీసుకుంటున్నాను నేను. 1/2 కప్పు బియ్యం పిండి ఇలా వేసుకొని నెక్స్ట్ కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూన్ కారం. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ తగినంత వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేస్తున్నానండి, పచ్చి ధనియాల పొడి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇవన్నిటిని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకుంటూ మనకు మురుకుల పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదేవిధంగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టేసి మనకు మురుకుల పావు ఉంటుంది కదండి, ఈ పావుకు ఆయిల్ అప్లై చేసి పిండి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం జంతికలు వేసుకోవాలండి. రౌండ్గా వేసుకోవచ్చు, మన ఇష్టం ఉన్నట్టు అండి. ఇలా ఎలా అయినా వేసుకోవచ్చు. నేను ఇలా చిన్నగా వేస్తున్నానండి. ఒక ప్లేట్కు ఆయిల్ అప్లై చేసి ముందుగానే ప్లేట్ పైన వేసుకొని కూడా మనం రౌండ్గా కూడా వేసుకోవచ్చండి. నేను ఇలా చిన్నగా వేస్తున్నాను. చాలా బాగుంటాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్తో కదండి, స్వీట్గా హాట్గా ఉంటాయండి రెండు. కొంచెం కారం యాడ్ చేసాం కదండి, క్యారెట్ ఎలాగో తీయగా ఉంటుంది కదా, చాలా బాగుంటాయండి. ఇలా వేసుకొని వీటిని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు. చూడండి ఎంత బాగా అయ్యాయో. ఇంతే అండి. వీటిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. చాలా బాగుంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి 1 మంత్ వరకు నిల్వ కూడా ఉంటాయండి. ఇవి మనం ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకుందామండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.